నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు జానీ అండి, షేక్ జానీ. ఏం చేస్తుంటారండి? వంటలు చేస్తాను. ఓకే. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించి నసీర్ అహ్మద్ గారు బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నూరి ఫాతిమా గారు అయితే బరిలో ఉన్నారు. ఎవరికి ఓటేద్దాం అనుకున్నారు సార్? ఇది మాత్రం జగన్ది బాగుంది కదా, ఆయనకి వేద్దామని. ఎందుకు? ఏం ఏం నచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో? ముందు మెయిన్ ఏంటంటే చదువు బాగుంది, పిల్లలకి చదువు బాగుంది, ముసలోళ్ళకి ఇంటి దగ్గర ఇదే వస్తుంది పింఛన్లు. ఈ నూరి ఫాతిమా అని కాదు, ఆయన గారి ఫేస్ చూసి అదే అవుతుంది. జగన్ గారి ఫేస్ చూసి మళ్ళీ వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారు. మీకేమైనా పథకాలు అందినాయా అండి? అందులో ఇల్లు వచ్చిందండి నాకు. ఓకే, ఇల్లు వచ్చింది, 2వ విడతలో ఇల్లు వచ్చింది. అయితే గత ప్రభుత్వం టీడీపీలో ఉన్నప్పుడు మీరు ఇంటి గురించి ఏమైనా దరఖాస్తు చేసుకోవడం? 3 సార్లు 4 సార్లు చేసా, రాలేదండి. ఉన్న వాస్తవం అది. పార్టీ అభిమానంతో గానీ అలాంటివి లేదు. 4 సార్లు చేసా, రాలా నాకు. రాకపోతే ఇంకా వైసీపీ వచ్చిన తర్వాత పెట్టంగానే ఫస్ట్ విడతలో రాలా నాకు. అంతకుముందు ఇల్లు ఉంటే అమ్మేశా నేను. ఆ కరెంట్ బిల్లు ఉంటే అది తీసేసిన తర్వాత ఇల్లు ఇచ్చేసారు నాకు. అది అప్పటి ప్రభుత్వం తీరు ఎలా ఉంది? ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు అని చెప్పి పెట్టారు, వాళ్ళ పనితీరు ఎలా ఉందంటే? ఇదే బాగుందండి, ఇదే బాగుందండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తానంటారు? ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే పరిపాలన చేస్తుంది. అదే ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ అయితే ముందున్నాయి. ఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు మీరు? అంటే ప్రభుత్వాలు గెలిపిస్తే మంచి జరిగేది అనేది 2 ప్రభుత్వాలు మంచిగా చేస్తున్నాయి. ఓకే. టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటుంది, వాళ్ళ కులస్తులకి కుల భేదం కనపడుతుంది. ఓకే. ఇక్కడ వైసీపీ ఏం చేస్తుందంటే అందరికి సమానం కావాలని చూస్తుంది. ఇప్పుడు మీ ఓటు ఎవరికి వేస్తారంటారు? నేను వైసీపీ అండి. వైసీపీ పక్కా వైసీపీ, గెలిచేది కూడా ఆయనే. ఎందుకు వైసీపీ అంటున్నారు? ఎందుకంటే మనకు అభివృద్ధి అవసరంలా. అంటే భారతదేశం మొత్తం తిరిగా నేను, ఒక్క గజం స్థలం కూడా మా స్థలం ఊరికి లేదు. అన్ని బంగారం పండే పొలాలు. కాకపోతే చిన్న చిన్న ఫ్యాక్టరీలు అటు పోతాయి ఇటు పోతాయి, అవన్నీ మామూలే. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ అవసరంలా నా లెక్కలో. ఎందుకంటే అందరికి పనులు ఉన్నాయి, అభివృద్ధి జరిగే ఉంది. ఈ ఫ్యాక్టరీలు అంటానికి మా దేశం, మా రాష్ట్రంలో బంగారం లాంటి భూమి. ప్రతి ఒక్క గజం కూడా ఊరకపోయే స్థలం లేదు, పాడి పంటలు కలిగింది. అందుకని అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతూనే ఉంది, జరుగుతుంది. కాదు ఏంటంటే ఈ కొద్దిగా గొప్ప ఈ పేద ప్రజలకి కొద్దిగా గొప్ప సహాయం చేస్తున్నాడు అతను. అదొకటి. ఇంకొకటి, అతని చేత లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు అతనికి వేస్తాడు ఓటు. మీరేమన్నా లబ్ధి పొందారా? పొందామండి. ఏం పథకాలు? నేను ఆటో నడుపుతానండి ప్రస్తుతం. నాకు ఆటో నేను ఒక్కసారి అడిగితేనే 50,000 వచ్చింది. 50,000? అదే 5 సంవత్సరాలకి. ఓకే. మీ పేరు? సయ్యద్ నబీ. ఏం చేస్తుంటారండి మీరు? మేము బ్యాలెన్స్ చేస్తామండి, రోడ్ ప్లాట్ఫామ్. ఓకే. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుందంటారు? తెలుగుదేశం వస్తుందండి. తెలుగుదేశం? ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? తెలుగుదేశం అంతే. ఎందుకు? వైఎస్ఆర్సీపీ 10 సంవత్సరాల నుంచి ముస్తఫా గారు ఏం డెవలప్ చేశారంటే ఆంధ్రప్రదేశ్, గుంటూరుకి ఏం డెవలప్ అయింది? ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్ అయిందంటే ఏం డెవలప్ అవ్వలేదంట. ఏం కాలేదుగా. రాష్ట్రం ఏంది, ఎక్కడ నాకు గుంటలేగా రోడ్లు అంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి డెవలప్ చేస్తారు. ఆయన చేసిందే కదా, చంద్రబాబు నాయుడు గారే కదా చేసింది మొత్తం. ఆ రోడ్లు అన్ని చేసింది ఆయనే కదా. ఎవరు వేశారు? మన వైసీపీ ఆయన ఏం లేదు, ఒక రోడ్డు కూడా వేయలేదు. ఎక్కడ చూసినా గుంటలే. అక్కడ బస్ స్టాండ్ కాదు చూడండి ఎట్లా గుంటలు ఉన్నాయా. అంటే మీ ఓటు టీడీపీకి అంటారు? అయితే మన అది ఇప్పటి నుంచి కాదు, 83 నుంచే టీడీపీ. అప్పటి నుంచి ఇప్పుడు టీడీపీ. రామారావు పార్టీ పెట్టింది కాబట్టి టీడీపీ. మీ పేరు? షేక్ సలీం. ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ హవా ఎక్కువ ఉందంటారు సార్? ప్రస్తుతానికి అయితే దగ్గర వరకు ఉంది, టీడీపీ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ పార్టీ వైపు? నేను వైసీపీకి వేస్తాను ఓటు. నేను వైసీపీ పార్టీ. ఎందుకు వైసీపీ అంటున్నారు? నాకు ఆకర్షణ నచ్చింది, ఆయన పథకాలు నచ్చింది. పథకాలు ఏమైనా అందినాయి అంటే మీకు? అందినండి, మా మిస్సెస్ కి అందింది, నాకు పింఛన్ వస్తుంది. అయితే మీ ఓటు వైసీపీ. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేది వైసీపీ, కానీ గుంటూరు సీట్ మటుకు టీడీపీ.
అవునండి, జరిగే పని చెప్తున్నాను. ఓకే గుంటూరులో మాత్రం టీడీపీ టీడీపీ వచ్చింది, రాష్ట్రంలో మటుకు వైసీపీ వచ్చింది, ఇది మటుకు గ్యారంటీ. ఓకే, ఎందుకు గుంటూరులో టీడీపీ వస్తుంది అంటున్నారు? కొంతమంది నాయకులు అంతా అటు వెళ్ళిపోయారు, క్యాడర్ అంతా ఎటు వెళ్ళిపోయారు ఓకే నాకు తెలుస్తున్న వరకు. ఓకే అందుకోసం అన్నిట్లో 10 సంవత్సరాలు చేశారు కదా ముస్తఫా గారు అని ఒక ఫీలింగ్ కూడా ఉంది. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు అజీజ్. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అంటారు సార్? ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, కానీ ప్రస్తుతానికి కన్ఫ్యూషన్ లో ఉన్నారు జనాలు కూడా. కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. చూస్తారు, ఆ ఎలక్షన్ టైంకల్లా మారిద్ది, తారుమారు అవ్వచ్చు, వీళ్ళని వాళ్ళు కదా. కానీ గమనిస్తున్నారు జనాలు కూడా, మంచి జరుగుతుంది అంటే చేసే ఆలోచనలో ఉన్నారు. ఈసారికి మాత్రం, ఈ ఎలక్షన్కి మాత్రం కంపల్సరీ జనాలు మార్పు చేస్తారు. కానీ ఎవరికి ఏం జరిగిద్దో అనే విషయం తెలియదు. పథకాలు ద్వారా వెళ్తే మాత్రం కొందరికి మాత్రం లాభమే పథకాలు, కానీ అది ఎంతవరకు చేరుతున్నాయి, ఆ పథకాలు చేరిన వాళ్ళకి ఎంతవరకు లాభం అవుతుంది, దానివల్ల ఖర్చులు ఎన్ని పెరుగుతున్నాయి, కరెంట్ బిల్లు ఏంటి, ప్రతిదీ కూడా ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు జనాలు మాత్రం. ఎందుకంటే దాన్ని బట్టి ఈసారి ఎలక్షన్ లో ఏం జరిగిద్దో చెప్పలేము, ఏ ఎలక్షన్ ఏ పార్టీకి వేస్తారో కూడా తెలియదు. అయితే ప్రభుత్వ పథకాలు బాగా ఇస్తున్నారు, లబ్ధి పొందితేనే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, లబ్ధి పొందితే అన్నారు, బాగానే ఉంది. ఆ ఇచ్చే 15,000, 3,000, 4,000 అది ఎవరికి చేరుతుంది చెప్పండి? ఎంతవరకు చేరుతాయి? అందరికి చేరవా? కొంతవరకు చేరుతాయి, కరెక్టే. కానీ ఆ 15,000తో ఏం నడుస్తుంది? సంవత్సరం పాటు నడుస్తుందా? ఖర్చులు పెరగల? ఖర్చులు ఏమైనా పెరిగినాయి? ఇప్పుడు ఒక 3,000 రూపాయలు పెన్షన్ వస్తుందంటే ఆ ఇంట్లో పెద్దామకి ఆ ఇంటికి మెయింటైన్ చేసేదానికి ఎన్ని వేలు ఖర్చు పెరిగింది? కరెంట్ బిల్లు కానీ ప్రతి వస్తువు కూడా ఖర్చులు పెరిగినాయా లేవా? ఇప్పుడు నేనంటాం కాదు, ఓటేసేవాడు ప్రతి వాడికి అర్థం అయ్యేది ఖర్చులు పెరుగుతున్నాయా లేవని. అంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఖర్చులు పెరిగినాయి, ఆ గవర్నమెంట్ వచ్చి ఖర్చులు పెరిగింది కాదు. ఇక్కడ నీకు ఏ గవర్నమెంట్ వచ్చి ఖర్చులు పెరగాల్సిందే, రేట్లు పెరగాల్సిందే. కానీ విపరీతమైన రేట్లు పెరిగితే మాత్రం జనాలు కూడా తట్టుకోవాలిగా. దానికి తగ్గట్టు సంపాదన కావాలి. సంపాదన అంటే ఇప్పుడు ఒక వృత్తి చేసేవాడికి ఆ వృత్తికి సంబంధించిన సంపాదన. ఇప్పుడు సిమెంట్ పని చేసేవాడికి సంబంధించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడవాలి, మెకానిక్ కి సంబంధించి వెహికల్స్ రిపేర్స్ అలా రావాలి. ఇట్లా ప్రతి వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి కావాలి. కానీ ఇండస్ట్రీస్ అని ఉంటే ప్రతిదీ వచ్చింది. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు, రాజధాని అన్నారు. కానీ ఆ రాజధాని వల్ల ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి అంటాం కంటే చుట్టూత జనాలకి ఊళ్ళ వాళ్ళకి ఎంత లాభం జరిగింది. అంతెందుకు, నాది కూడా ఒక వ్యాపారమే. ఆయన వచ్చిన తర్వాత సిటీలో నాకు సంబంధించిన వ్యాపారం పెరిగింది, నేను సంపాదించాను. నేనేంటి పల్లెటూరులో ప్రతి వాళ్ళు కూడా ప్రతి చోట కూడా వ్యాపారం జరిగింది. అయితే డెవలప్మెంట్ అంటే అట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఇండస్ట్రియల్ ప్రకారం డెవలప్ చేసుకోవచ్చు, ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. కానీ రోడ్లు వేసాము, అది వేసాము, పథకాలు ఇచ్చాము. పథకాలు ఏం చేసుకుంటారు? 3,000, నాకు నెలకు 3,000 వస్తున్నాయి, నాకు ఖర్చు ఎంత పెరిగింది? 30,000 ఖర్చు పెరిగింది. పెరిగిందా లేదా? నా ఒక్కవాడు కదా, అందరికి చెప్పాలి. అందరికీ ప్రతి వాడికి కూడా వచ్చే పథకాల కంటే డబుల్ రేట్లు ఖర్చులు పెరిగినాయి. అది అయితే అభివృద్ధి ఎటుంటే అటు ఓటేస్తానంటారు. అభివృద్ధి కంపల్సరీ, నా ఒక్కడే కాదు, ప్రతి వాడికి అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఏంటి? రోడ్లు వేసాము అభివృద్ధి కాదు, లేదా నేను మేడలు కట్టాను మిద్దెలు కట్టాం కాదు. ప్రజలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వ్యాపారం అభివృద్ధి జరగాలి. అట్లా జరిగినప్పుడే డెవలప్మెంట్ ఉంది. అది రైట్ సార్. నమస్తే, మీ పేరు? షేక్ ఖలీల్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించి నూరి ఫాతిమా గారు బరిలో ఉన్నారు, టీడీపీకి సంబంధించి నసీర్ అహ్మద్ గారు బరిలో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓటేసేదంటే ఎవరు ప్రజలకు మంచి చేసి ఎవరు ప్రజల అందుబాటులో ఉంటారో వాళ్ళకే ఓటేస్తామండి. ఎవరు అందుబాటులో ఉంటారు అనుకుంటాను? మరి ఎవరు అందుబాటులో ఉంటారంటే చూస్తున్నారు కదా, జనం 2 సార్లు నుంచి గెలిపించాము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజల్లో చాలా మేలు చేస్తున్నాడు, చాలా పథకాలు పెట్టారు, చాలా మంచిగా జరుగుతుంది. దీంతో పాటు ఇది మంచి జరుగుతుంది కానీ కొన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలా. సామాన్యుడు ఉన్నాడు, పొద్దున లేచి పాలు ప్యాకెట్ల రేట్లు ఎలా ఉన్నాయి, బియ్యం బస్తా కొనాలంటే 1600, 1700 ఉంది. సామాన్యులు బతికేది కూడా ఆలోచించాలా. ఇది మన మార్కెట్, ఇది మన మార్కెట్ లో మన కొట్ల సమస్య కూడా ఉంది. గెలుస్తారో వాళ్ళు దృష్టి పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు పోతా రెంట్లు పెంచారు, దాని తర్వాత మేము
దాని కొట్ల గురించి కూడా వచ్చిన వాళ్ళు ఆలోచించి మాకు ఒక అద్దె ఒక సామాన్యంగా చేసి ఏంటంటే ఇదివరకు లాగా మార్కెట్లో వ్యాపారాలు లేవు. మోటార్ ఫీల్ రోజు రోజుకి కొత్త బళ్ళు వస్తున్నాయి, మన పాత బళ్ళు అయిపోయింది. మనం ఏదైనా పెద్ద వ్యాపారం చేయాలంటే ఆర్థిక పరిస్థితి మాది సరిగ్గా లేదు. దీంట్లోనే కొట్టుమిట్టి ఆడుతున్నాం. అద్దెలు కూడా కట్టే పరిస్థితి లేదు. కార్పొరేషన్ వాళ్ళు కూడా అద్దెలు పెంచున్నారు. దాన్ని కూడా గెలిచిన నాయకులు ఏంటంటే కొద్దిగా దృష్టి పెట్టి ఎల్వి మార్కెట్, లాల్ బహదూర్ మార్కెట్ షాపులు కూడా అద్దెలు కొద్దిగా పరిష్కరించి అందుబాటులో ఉన్నట్టు చేస్తే చాలా మంచిదైద్ది ప్రజలకి. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి తెలియజేశారా ఏమైనా? రాజకీయ నాయకులు ఎలక్షన్ మూమెంట్ లో వస్తారండి, హడావుడిలో వస్తారు, హడావుడిలో వెళ్ళిపోతారు. మేము చెప్పినట్టు వాళ్ళు వినటానికి వాళ్ళ దగ్గర సమయం ఉండదు. ఎలక్షన్ వచ్చేసి ఇంకా ఎన్ని రోజులు ఉంది? 16 రోజులు 15 రోజులు ఉంది. వాళ్ళ పని మీద వాళ్ళు టోన్ అంతా తిరగాల. వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. మాది కూడా ఒక సమస్య అంటే ఎవరు గెలిచారో వాళ్ళు దృష్టి పెట్టి మాకు కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మరి? ఓట్ అనేది బయట చెప్పేది ఏముందండి, ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి ఇస్తాం. రాజ్యాంగం కూడా ఓటింగ్ అనేది లోపలికి వెళ్ళి ఎవరికి ఇస్తారు అనేది తెలీదు. గుడ్డ పెట్టి ఉంటారు, బాక్స్ కాడికి వెళ్తాం, గుద్దుతాం, వస్తాం. అంతేగాని బయట చెప్పుకునేది ఏముంది? ఎవరు డెవలప్మెంట్ చేసి ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళు కొట్టేస్తాం. ఓకే, రైట్. మీ పేరు? నా పేరు గౌస్ ఖాన్. గౌస్ ఖాన్, ఏం చేస్తుంటారండి? నాది స్టార్ ఫ్యాక్టరీ, నాది పెట్రోల్ షాప్ అండి. ఓకే, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించి నూరి ఫాతిమా గారు అయితే బరిలో ఉన్నారు. టీడీపీకి సంబంధించి నసీర్ అహ్మద్ గారు ఉన్నారు. అయితే ఇద్దరులో ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని మేము ఓటేయాలి. ఓకే, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన పథకాలు ఎన్ని ఉన్నాయో అన్ని ప్రజలకి బాగా ఉపయోగపడ్డాయి. అందుకోసం ఓటేయాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు వస్తున్న పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దానికి మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు జెండాని నమ్ముకుంటాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎప్పుడు నమ్మలేదండి. అందుకోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మరు. అది ఆయన ఎలాగా వీళ్ళకి నమ్మలేదో వాళ్ళు కూడా ఆయన నమ్మరు అన్నమాట. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ముస్తఫా గారు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా? 10 సంవత్సరాల్లో ఉన్నారు. కాకపోతే 10 సంవత్సరాల్లో ఆయన ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. 5 సంవత్సరాలు తక్కిన 5 సంవత్సరాలు రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆయనకి సాధ్యమైనంత వరకు కొన్ని మంచి పనులే చేశాడు, బాగానే చేశారు. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేద్దాం? రోసయ్య గారికి ప్లస్ ఏమో నూరి ఫాతిమా గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఓకే, రైట్. మీ పేరు? చక్రయ్య. ఏం చేస్తుంటారండి? నేను ముఠా పని చేస్తాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ పాలన అయితే జరుగుతా ఉంది. ఎలా అనిపించింది మీకు? నాకు మంచిగా అనిపిస్తుంది అండి. మంచిగా అనిపించింది. నా కొడుక్కి బాగా లేకుంటే ఆపరేషన్ చేయించాడు. ఇంకా ఏమన్నా లబ్ధి పొందారా ప్రభుత్వం నుంచి? నా ప్రభుత్వం నుంచి 7 లక్షలు నాకు ఇచ్చాడండి. తీసుకున్నానండి. బాగా చూశారండి. అంటే మా పిల్లలకి బాగా చూశాడు, ఇబ్బంది లేకుండా చూశాడు. చదువుకుంటున్నారా మీ పిల్లలు? నా పిల్ల 3 ఆడపిల్లలు అండి. నాకు బాగా చదువుకుంటారు పిల్లలు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అయితే నేను జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. జగన్. మీ పేరు? శ్రీనివాసరావు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీనా టీడీపీనా? వైఎస్ఆర్సీపీ 2 సార్లు చూశారు జనం. ఇప్పుడు అంతా టీడీపీగా ఉందండి. అంతా ఎందుకు? ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా బాగానే. అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లేదు. మీకు అందిన ఏమైనా సంక్షేమ? ఒక పథకం అందలేదండి. మాకు ఒక పథకం ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇంకా మాకు టీడీపీ హయాంలోనే 10,000 ఇట్లా పథకం ఇచ్చారు. అది కట్టుకున్న తర్వాత లేదు. ఇప్పుడు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడిగితే 20,000 ఇచ్చారు. అది మళ్ళీ కట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం పథకాలు ఏం లేవు అన్నారు. మాకు 45 సంవత్సరాల లేడీస్ కి అన్నారు, అది లేదు పథకం. అది కూడా రాలేదా? అది కూడా రాలేదు. మాకు ఏ పథకం ఏది రాలేదు. అడిగా అనుకో
వచ్చే వాళ్ళకి అన్ని ఉండేవాళ్ళకి వస్తుంది. ఓకే. మాకేం రాలేదు. అదేమనంటే సచివాలయానికి వెళ్ళారా? ఎందుకు? సచివాలయానికి వెళ్ళాము. కాశీ గారు అనే అబ్బాయి ఆయన మాట్లాడాడు, చెప్పాము, అది ఇది అన్నారు. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి విజయవాడ వెళ్ళిపోయారు. ఆ కాశీ గారి ప్లేస్ లో ఇంకొకటి వచ్చాడు. అందరు అడిగాము, అడిగి వదిలేసి. ప్రచారంలో భాగంగా ఇప్పుడు రాజకీయ నాయకులు గడప గడపకి తిరుగుతా ఉన్నారు. వాళ్ళని ఏమైనా అడిగారా? వాళ్ళనేం అడగలేదండి మేము. అయితే చెప్పండి. మేము ఎప్పుడు ఏ వాళ్ళు ఏదైనా పథకం పెడితే మనకి ఇస్తారేమని అడుగుతాము, 2 సార్లు అడుగుతాం. ఇంకా మనం ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయి అడిగింది లేదు, చేసింది. ఈసారి మటుకి అడిగాం. 2 సార్లు మనం గెలిపించాం కానీ ముస్తాఫ్ గారిని, వైసీపీ పార్టీ 1 టౌన్ అని మనం అడిగాం. అడిగితే ఉండోళ్ళకి వస్తుంది కానీ మాకేం రాలేదు. సర్లే సచివాలయం చుట్టూ తిరిగాము. ఒకసారి 400 ఖర్చు పెట్టుకున్నాం, ఒకసారి 2 ట్రిప్ 45 సంవత్సరాలు మళ్ళీ 2 ట్రిప్ 400 ఖర్చు అయినాయి. అయినా కూడా మాకు రాలేదు. సరేలేని వదిలేసాం. ఇప్పుడు ముస్తఫా గారి కుమార్తె నూరి ఫాతిమా గారికి ఓటు వేస్తారా లేదా? ఇప్పుడు మరి కొద్ది కష్టంగానే ఉంటదండి అది. మీ ఓటు అయితే టీడీపీకి అంటారు? మా ఓటు టీడీపీ కానివ్వండి. ఎందుకంటే 2 సార్లు చూసాం ముస్తఫా గారిని. ఏదో మాకు ఒక పథకం కానీ ఏది మాకు అందలేదు. మనం చెప్పకూడదు వాళ్ళకి పోయి డైరెక్ట్ గా. పథకాలు పక్కన పెడితే ఈ రోడ్లు కానీ అభివృద్ధి ఎలా ఉంది తూర్పు నియోజకవర్గంలో? అభివృద్ధి ఒకటి లేదండి. చదువుకున్న పిల్లలు మా చదువుకొని ఉండారు, ఎంటెక్లు అయిపోయినాయి, ఏం రోడ్లు పాలైపోయినారు. డెవలప్మెంట్ లేదు, రోడ్లు ఏం లేవు, ఏం లేదు. అది మెయిన్. చదువుకొని రోడ్లు పాల్పట్టి 10 రూపాయలు 20 రూపాయలు పనులకు వెళ్ళినట్టుగా ఉంది. ఓకే. అయితే మీ ఓటు నసీర్ అహ్మద్ గారికి అంటారు? నసీర్ ఎమ్మెల్యే గారికి, అటేమో చంద్రశేఖర్ గారికి. ఓకే. కరెంటు బిల్లు విపరీతంగా పెంచారు, ఇంటి పన్నులు పెంచారు, అన్ని రోడ్లు సరిలేవు. ఎవరిని అడిగినా కానీ అది పట్టించుకునే నాదుళ్ళు. ప్రతిదీ మీకేం పథకాలు ఏమి రావట్లేదా? మీకు మాకేం పథకాలు రాలేదు. నాకు కనీసం పింఛన్ కూడా తీసేసారు. నాకు 63 ఏళ్ళు. ఎందుకు తీసేశారు? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది నీకు. ఓకే. ఇప్పుడు మీరు నసీర్ అహ్మద్ గారు కొట్టేస్తారా, నూరి ఫాతిమా గారు కొట్టేస్తారా? మరి నసీర్ అహ్మద్ గారికి వేస్తాం మేము. నసీర్ అహ్మద్ గారికి పక్కా? పక్కా. ఓకే. మా ఓట్లన్నీ తెలుగుదేశానికే గాని ఒక ఓటు కూడా గీరిపోదు మా ఓట్లు. ఓకే, రైట్. ఫైనల్ గా మీరు ఓటు ఎవరికి వేస్తారు? నసీర్ అహ్మద్. నసీర్ అహ్మద్ కే, టీడీపీ. టీడీపీ. ఓకే, రైట్.